జయహింద్. ముఖ్యంగా సభకు అధ్యక్షత వహించినటువంటి వారత్ ఖాన్ గారు మరియు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి నిర్మల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాష్ట్రం నుండి వచ్చినటువంటి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహన్న గారు, అదేవిధంగా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ మేఘనీతా బేగం గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కోశాధికారి బాబురావు గారు మరియు మిగతా నా సహోదరులు మరియు ఇక్కడ నిర్మల్ పట్టణ నాయకులు మరియు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నా దూదేకుల కుల బాంధవులకు అందరికీ మరొకసారి చేతులకి నమస్కరిస్తూ, ముఖ్యంగా నేను మన రాష్ట్ర ప్రభుత్వ నుండి మన నిర్మల్ పట్టణానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి కొన్ని ముఖ్యం, ఎందుకంటే అతను సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కొన్ని ముఖ్య విషయాలే నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి हम पहले मुसलमान है, उर्दू में बोलता तेलुगु में बोलता, हम मुसलमान है, कोई शक नहीं है, लेकिन कानून एतबार से మేము చట్ట ప్రకారంగా ఉపకులం ఇది. ఈ ఉపకులం అనేది అటు ముస్లింలు కాకుండా ఇటు హిందువులు కాకుండా ఇద్దరి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. ఎందుకంటే అటుపోతే ఒక రకం ఉంది, ఇటుపోతే ఒక రకం ఉంది. రాష్ట్రం లోపల దాదాపుగా 1,10,00,000 కోట్ల 20 లక్షల ముస్లిం జనాభా ఉన్నప్పుడు అందులో మేము దాదాపుగా 45 లక్షల జనాభా ఉన్నాము. కానీ రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, మాకు సమాన హక్కులు దొరకలేవు. మన పరిస్థితులు చాలా హీనంగా ఉన్నాయి. ఇది ఈ దూదేకుల కులం అనేది ఒక సంచార జీవి, ట్రైబల్స్ కిందికి వస్తుంది. ఎందుకంటే దూదేకుల వాళ్ళకి ఒక సరి అయినటువంటి గ్రామం కానీ సరి అయినటువంటి ఇల్లు కానీ లేవు. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు సంచార జీవులు. ఎక్కడైతే ఉపాధి దొరికాదో చరిత్ర చెప్తుంది, ఎక్కడైతే ఉపాధి దొరికిందో అదే గ్రామంలో వాళ్ళ సంచారం. ఎందుకంటే దూది ఎక్కుంటూ అక్కడికి పోయిన తర్వాత అక్కడ అతనికి ఉపాధి దొరికితే ఆ గ్రామంలోనే సెటిల్ అయ్యారు. కాబట్టి దయచేసి ఇది ఒక ట్రైబల్ సంబంధించినటువంటి కులం. ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని ఒక దళిత ముస్లింగా పరిగణిస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా మేము సుబ్రహ్మణ్య స్వామి కమిషన్ కి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులస్వామి కమిషన్ కూడా మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము రైతు కూలీలుగా, నీరటి కాళ్ళుగా, సుందరులుగా, బ్యాండ్ మేధాలుగా, ప్లంబర్ మేస్తులుగా ఏ ఉపాధి దొరికితే శ్రమజీవి నుంచి వచ్చినటువంటి కులం ఇది దూదేకుల కులం. ఈ దూదేకుల కులం అనేది ఇవాళ చాలా రాష్ట్రం లోపల 96 కులాల లోపల ఇవాళ రాజ్యాధికారం దగ్గర ఒక దూదేకుల కులమే. ఇవాళ ఒక ఎంపీటీసీ కానివ్వండి, ఒక జెడ్పీటీసీ కానివ్వండి, ఇవాళ మన హైందవ సోదరులతో ఎక్కడో నామమాత్రంగా కలిసిమెలిసి ఉన్నటువంటి గ్రామాలలో ఏదో ఒక 5% కూడా లేరు. ఇవాళ ఎందుకు అంటే ఇవాళ ఎంత ఆర్థిక స్థితి అనేది మనది లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఫెడరేషన్, మేము ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక అప్పుడు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో కూడా నామమాత్రంగానే ఉండిపోయింది. దయచేసి మేము ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ ఫెడరేషన్ ఒక రూపంగా రావాలి. తర్వాత మేము ముఖ్యంగా విద్యాపరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాము. ఇవాళ ఏదైతే బీసీ కార్పొరేషన్ పోతే, ఇటు మైనార్టీ కార్పొరేషన్ పోతే మీరు బీసీ కార్పొరేషన్ పోమంటారు. బీసీ కార్పొరేషన్ లో కూడా
స్థానం దొరకడం లేదు. దయచేసి ముఖ్యంగా ఈ అనగవరం అభివృద్ధి చెందాలంటే, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే మా ఏదైతే స్వతంత్ర ప్రాతిపదిక గల సంస్థను ఒక 100 కోట్ల జనాభాతోని 100 కోట్ల రూపాయలతోని దాన్ని అభివృద్ధి చేస్తే ఆ కులం వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా చెప్పేది అంటే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 40% ఏమీ కూడా లేదు మాకు. ఎందుకు లేదు? దీని గురించి ఆలోచించినప్పుడు మనము ఇటు ముస్లింస్ తోని కానివ్వండి, అటు హైందవ సోదరులతో కానివ్వండి ఉంటున్నాం కాబట్టి మనం ఈ హైందవ సోదరులు ఆ ముస్లిం సోదరులు మమ్మల్ని గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా నిర్మాణ పట్టణంలో కూడా ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మన వాళ్ళు కూడా వైట్ కాలర్స్ ఉన్నారు. అయ్యో చెప్పుకొని దుర్యోగంగా వస్తే అయ్యో ఇచ్చబడతారని అది అప్పుడు మాత్రం అనుకోకండి. మీరు దుర్యోగుల పూర్వాన్ని బయటికి రండి. మీరు ఏదో భయపడి కులాన్ని చంపుకొని బతకవలసిన అవసరం లేదు. మిగతా మౌజులు కానీ ఏదైతే ఆదిలాబాద్ చేసి మొత్తం జనాభా సేకరణ చేస్తే ఏదైతే జనాభా సేకరణ ప్రకారంగా మనకు ఏదైనా కూడా లబ్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి కమిషన్ లోపల ఏదైతే ఇప్పుడు సర్కార్ కమిటీ ఉంది, అదే మాదిరిగా రంగనాథ్ మిశ్రా కమిటీ ఉంది. ఆ కమిటీలో కూడా భారతదేశంలో కూడా ఉన్నటువంటి ముస్లిం కులాలు చాలా దీన స్థితిలో ఉన్నాయన్నారు. అందులో కూడా ఆ ఉపకులం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ఉపకులం అనేది చాలా ఈనాటి ఈయన పరిస్థితిలో ఉంది. ఈ మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా వినతి చేసేది ఏంటంటే ఏదైతే ఫెడరేషన్ ఉందో ఆ ఫెడరేషన్ కి ముఖ్యమంత్రి గారు దృష్టిస్తే ఈ జనాభా ప్రాతిపదికన మాకు మైనార్టీ కార్పొరేషన్ కు ఏదైతే ఇస్తా ఉన్నారో అదే మాదిరిగా మాకు స్వాతంత్ర ప్రాతిపదిక సంస్థకి ఒక 100 కోట్ల రూపాయలు ఈ తరఫు నుంచి నింపియాలని నేను కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా మా మంత్రివర్యులు, మా జిల్లా మంత్రివర్యులు శ్రీరాములు బాబు గారు మాకు ఒక 20 గుంటల భూమి అక్కడ కరీంనగర్ జిల్లా లోపల మా సంఘ భవనానికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీరు కూడా ఈ నిర్మల్ పట్టణం లోపల మా కమ్యూనిటీ హాల్ భూదేవుల ఒక కమ్యూనిటీ హాల్ మీ ఆధ్వర్యంలో కూడా శంకుస్థాపన చేసి దానికి ప్రభుత్వ నిధులు మీరు ఇస్తారని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా అతి లోపల గుంటూరు లోపల ఒక మహాసభ ఏర్పాటు చేసుకున్నాము. మా రాష్ట్ర కమిటీ తర్వాత ఈ తీర్మానం చేసుకొని ఒక జనవరి ఉన్నప్పుడే ఈ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ గుర్తిస్తారని ఒక సదుద్దేశంతోనే ఒక 2 లక్షల భూదేవుల కుల బాంధవులతోని అక్కడ రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దయచేసి మీరు కూడా మన హక్కుల పోరాటం కొరకు మన హక్కులు సాధించాలంటే మనం జనాభా మనం చూపించాల్సిన అవసరం ఉంది. అందు గురించి మీరందరూ కూడా ఆ యొక్క గుంటూరు మహాసభకు కదలి రావాలని నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా జీన్స్ కింద వాడుకు ఏదైతే ఇల్లు లేని వారికి స్థలాలు, తర్వాత ఇంటి నిర్మాణానికి దయచేసి మీరు ఇస్తారనేటువంటి నమ్మకం కొద్ది ఈ యొక్క ఇస్తా ఉన్నాము. అదే మాదిరిగా ఇక్కడ కమ్యూనిటీ హాల్కు మీరు కూడా ప్రభుత్వ భూమి మీరు ఇవ్వాలని మీరు సభాముఖంగా కోరుతా ఉన్నాం. మరియు కుల బాంధవులకు నిర్మల్ పట్టణంలో రాబోయే రోజువారీ మున్సిపల్ ఎన్నికల్లో
దాదాపు ఒక ఎంపీ సీటు 5 ఎమ్మెల్యేలు తర్వాత అంటే ఈ కాన్ఫిడెన్స్ రిజర్వేషన్ ద్వారా ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ రిజర్వేషన్ ఎందుకంటే అటు చుట్టుపక్కలకి हमारे भाई जाके हमारे भाई लोग आप ये लोगों को सुधार के चलाओ जो ये उसको कॉर्पोरेशन में दो और దయచేసి వీరికి ఎమ్మెల్యేలకి దాదాపు తీసుకున్నా దాదాపుగా 15 నుంచి 10,000 ఇక్కడ ఉన్నారు. हमारे लोगों को ऐसा कहा है तो जमीन के लिए मिट्टी के ऊपर आते हुए तो जो एक्टिव पर्सन है क्या एक्टिव पर्सन है इंशाल्लाह हमारा से दुआ मांगते हैं यहां पे अल्लाह में फिर वही होगी इधर के संगे जरूर मैंने दलाइए थी एमएलए के बोले को कहते आपको भेजी के लगा है वो हजरत उन्होंने एसडी उन्होंने चित्र पता వాళ్ళు కమ్యూనిటీ అవసరమై కాబట్టి దయచేసి మా ఏదైతే పర్వతాలను ఇంప్రూవ్మెంట్ కలిగినా ఆ పర్వతాలను ఇంప్రూవ్మెంట్ బాగుంటుందా మీరు ప్రభుత్వ పరంగా వారి విశ్వసించి ఏదైతే మా అమ్మవారి ఇంద్రంలో కానివ్వండి రాజు ఉద్యోగంలో కానివ్వండి మా ఆఫీసులు ఇంకా దయచేసి ఇవ్వాలి. రెండో విషయం దయచేసి కమ్యూనిటీ మీ ప్రభుత్వం కాబట్టి దయచేసి